సిద్ధపడినవై. ఇప్పుడున్న ప్రకృతిని దేని కొరకు సిద్ధపరిచాడు? అగ్నితో కాల్చటానికి అగ్ని సిద్ధపరిచాడంట. ఎందుకని భక్తిహీనులు ఎక్కువైపోతున్నారంట. మీకు అర్థమైందా? దేవునికి విరోధులు భూమి మీద ఎక్కువైపోతున్నారంట. వారి భక్తిహీనతను బట్టి, వారి విరోధాన్ని బట్టి, వారి మారని పరిస్థితిని బట్టి ఇక దేవుడు ఒక నిర్ణయానికి వచ్చేసాడు. అందమైన ప్రకృతిని ఇచ్చాను, అనుభవించమన్నాను, నా రూపాన్ని ఇచ్చాను, నా రూపాన్ని తెరిచేసుకున్నావు, నా దైవ లక్షణాన్ని పోగొట్టుకున్నావు. నువ్వు ఈరోజు నువ్వేమైపోయావు? పూర్తిగా పాడైపోయావు. ఇక నేను భూమి మీద ఉంచకూడదు, ప్రకృతిని ఉంచకూడదు అనుకుని దేవుడు వేసాయంట. భక్తిహీనుని కాల్చటానికి ప్రకృతి కూడా దేవుడు అంతం పెట్టాడంట. ఆ యంత్రం దేంతో పెట్టాడంట? అగ్ని కొరకు నిలవ చేయబడినవై. అగ్ని సిద్ధపరిచాడు. ఒకప్పుడు భక్తిహీనులకు చంపటానికి ఏమంటే నీటిని సిద్ధపరిచాడు. కానీ ఇప్పుడు భక్తిహీనులు చంపటానికి